నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. కుర్మ యువ చైతన్య సమితి సైనికులకు శనార్థి జూలై 4 రోజున మన మహనీయుడైనటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతి ఉన్నది కావున మన కుర్మ కులస్తులు మరియు కేవైసీ సైనికులు అందరూ కలిసి మన యొక్క మహనీయునికి ఘన నివాళులు అర్పించి అతని యొక్క ఆశయ సాధనను ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊర్లోనే, అంటే మండలాల వాళ్ళు మండలాల్లోనే, గ్రామాల వాళ్ళు గ్రామాల్లోనే, జిల్లా వాళ్ళు జిల్లాలోనే ఎక్కడెక్కడ నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన ఈ గత కొన్ని రోజులుగా వస్తున్న మీడియా కథనాల ప్రకారం కూడా కొంచెం మాట్లాడదలుచున్నాను. మన కుర్మల ముద్దుబిడ్డ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీలైలే గారు మన దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవం బిల్డింగ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఈ దొడ్డి కొమరయ్య బిల్డింగు ఎవరికి లీజుకు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అంతేకాదు కుర్మ సంఘానికి ట్రస్ట్ బోర్డుకు నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. కావున మేము కూడా గత కొన్ని రోజులుగా మేము ఐలైన్ గారిని కలిసినప్పుడు మాకు కూడా చెప్పడం జరిగింది. కనుక అతనికి మన కేవైసీస్ పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను మన కేవైసీస్ కూడా ఎల్లవేళలా కేవైసీస్ అండగా ఉంటారని, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా కేవైసీస్కు ముందుకు తీసుకురమ్మని, అలాంటి సమస్యలను తీసుకొస్తే మేము కూడా సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. కనుక కేవైసీస్ అనేది మన బీలైలేకు పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కనుక కొంతమంది బీలైలే మీద కూడా కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారం చేసే వాళ్ళను మనం ఖండిస్తూ బీలైలేకు మద్దతుగా ఉండవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా మీద కూడా కొంతమంది కట్టకట్టుకొని నా మీద కొంతమంది ఎలిగేషన్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో నేను పోస్టులు పెట్టానని నా మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా బీలైలే దృష్టికి తీసుకుపోయి అతనికి స్వయంగా చెప్పడం జరుగుతుంది. కనుక అలాంటి దుష్ప్రచారం చేసిన మిత్రులకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎలాంటివి చేయలేదు కనుక అలాంటి ఆరోపణలు చేస్తే అది మీ విజ్ఞతకే వదిలిపెడతానని తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కుర్మ సంఘం ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ కుర్మ సంఘం ఎలక్షన్లు అనేది ప్రజాహితంగా జరగాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని, ఈ ఎలక్షన్ల కన్నా ముందే మన కుర్మ సంఘం ఆస్తులు కానీ, లావాదేవీలు కానీ, ట్రస్ట్ బోర్డు ఆస్తులు కానీ, ట్రస్ట్ బోర్డు లావాదేవీలు కానీ అన్నీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని కుర్మ సంఘాన్ని మరియు కుర్మ సంఘం అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం గారిని అడగడం జరుగుతుంది. కనుక వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కుర్మ సంఘం నాయకులను చెప్పుకునే నాయకులందరికీ మేము విన్నవిస్తున్నాము. మీరు కనుక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఎలక్షన్లకు పోండి, లేకపోతే ఎలక్షన్లను కూడా మేము ఖండిస్తామని చెప్పడం జరుగుతుంది. జై కుర్మ, జై కేవైసీఎస్.